వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో బొగ్గు కొరత ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోని జెన్కో కేంద్రాలకు బొగ్గు కొరత ప్రభావం ఎక్కువగా ఉంది. నిల్వలు లేకపోవడంతో తెలంగాణ జెన్కో ఇటీవల కొన్ని థర్మల్ విద్యుత్ యూనిట్లను మూసివేయాల్సి వచ్చింది. యాదాద్రిలో ఒక యూనిట్ లో ఉత్పత్తి నిలిపివేశారు. కేటీపీపీలో 500 మెగావాట్ల యూనిట్ కు తాళం పడింది. సింగరేణికి భారీ బకాయిలతో బొగ్గు సరఫరా తగ్గిపోతోంది. జెన్కో 20,000 కోట్లకు పైగా బకాయిల భారం పడింది. మరోవైపు కొరతను నివారించడానికి కోల్ ఇండియా లిమిటెడ్ భారీగా బఫర్ నిల్వలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ డిమాండ్ కు తగినట్లుగా సరఫరా అందక స్థానికంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బొగ్గు కొరతకు కారణాలేంటి? బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోబోతుందా? దేశంలో మరోసారి అంధకారం తప్పదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో బొగ్గు కొరత అయితే మనకి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని జెన్కో కేంద్రాలకు బొగ్గు కొరత ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇటు నిల్వలు లేకపోవడంతో తెలంగాణ జెన్కో ఇటీవల కొన్ని థర్మల్ విద్యుత్ యూనిట్లను కూడా మూసివేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. యాదాద్రిలో ఒక యూనిట్ లో ఉత్పత్తి కూడా నిలిపివేశారు. అదేవిధంగా ఇటు కేటీపీపీలో కూడా 500 మెగావాట్ల యూనిట్ కి కూడా తాళం పడింది. సో సింగరేణికి భారీ బకాయిలతో బొగ్గు సరఫరా పూర్తిగా తగ్గిపోతుంది. ఇటు జెన్కోపై 20,000 కోట్లకు పైగా బకాయిల భారం పడింది. మరోవైపు మనం చూసుకుంటే కొరతను నివారించడానికి ఇటు కోల్ ఇండియా లిమిటెడ్ భారీగా బఫర్ నిల్వలను ఏర్పాటు చేసినట్లుగా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది. కానీ అయినప్పటికీ కూడా డిమాండ్ కు తగినట్లుగా సరఫరా అందక స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు మరింత ఉత్పన్నమవుతున్నాయి. బొగ్గు కొరతకు అసలు నిజంగా కారణాలేంటి? బొగ్గు కొరత కారణంగా కూడా ఇటు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోబోతుందా? సో సిచ్యువేషన్ ఏ విధంగా మారబోతుంది? దేశంలో మరోసారి ఈ విద్యుత్ కనుక ఆగితే దేశంలో మరోసారి అంధకారం తప్పదా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి హెచ్ఎంఎస్ ప్రెసిడెంట్ సింగరేణి విభాగం నుంచి తిప్పరపు శరణ్ గారు అందుబాటులోకి వచ్చారు. శరణ్ గారు నమస్కారం అండి. సో శరణ్ గారు, ఇటు సింగరేణిలో బొగ్గు కొరత తగ్గిపోతుంది, దానివల్ల ఎఫెక్ట్ భారీగా పడబోతుంది అనే డీటెయిల్స్ వస్తున్నాయి. సో ఇంతవరకు కూడా అంటే ముందుగా ఉండవలసినటువంటి నిల్వల కన్నా కూడా ఇప్పుడు పూర్తిగా కొరత ఏర్పడింది అనే వార్త బయటకు వస్తుందండి. మేడం, ఒకటి సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు కొరత, విద్యుత్ సంస్థలకు బొగ్గు కొరత రావడానికి ప్రధాన కారణం ఏమైందంటే విద్యుత్ సంబంధించినటువంటి సంస్థలు ఏవి కూడా సింగరేణికి బకాయిలు చెల్లించడం అనేది లేదు. గత 2013-14 నుండి 2026 వరకు సుమారుగా 55,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు ట్రాన్స్కో గాని జెన్కో గాని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు కూడా ఎవ్వి కూడా ఇస్తలేవు. ఇయ్యనప్పుడు సింగరేణి సంస్థ సుమారుగా ప్రతి ఏటా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఇస్తే అందులోకెళ్ళి 60% విద్యుత్ సంస్థలకే ఇస్తా ఉన్నది. అయితే మిగతా 40% మీదనే ప్రైవేట్ వాళ్లకు ఇవ్వడం మూలంగా ఆయన సంస్థ నడుస్తున్నది. జీతాలు వెళ్ళడం కూడా కష్టమైతా ఉంది. మరి ఇంత మేము గతం నుండి కూడా హెచ్ఎంఎస్ యూనియన్ తరఫున కూడా ఈ సంస్థ నిర్వీర్యం అయిపోతున్నది, ఆర్థికంలో కూరుకుపోతా ఉన్నది. కాబట్టి సింగరేణి సంస్థను రక్షించాలంటే ప్రభుత్వం ఏవైతే బకాయిలు ఉన్నాయో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 25,000-26,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని కలిపితే 55,000 కోట్ల రూపాయలు అయినాయి. మరి 55,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు రాకపోతే బొగ్గు ఉత్పత్తి ఎట్లా అవుతుంది, వాళ్ళకి ఎట్లా ఇస్తాము? అందుకోసమైనా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పటికైనా సింగరేణి విద్యుత్ సంస్థలు నడవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము విద్యుత్ సంస్థల నుండి రావాల్సినటువంటి బకాయిలను ఎప్పటికప్పుడే చెల్లించాలి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ తీసుకుంటా అంటారు, కరెంట్ తీసుకుంటా ఉంటున్నారు మేడం. ఛత్తీస్గఢ్ వాళ్ళకైతే వాళ్ళు ఫ్రీ ఇస్తారా? వాళ్ళకైతే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా. ఒక యూనిట్కి 6 రూపాయలు పెట్టి 7 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. అట్లాంటప్పుడు మరి సింగరేణి సంస్థకి ఎందుకు బకాయిలు ఎగ్గొడుతున్నారు? శరణ్ గారు, ఇది సొంత రాష్ట్ర సంస్థ అయినటువంటి జెన్కో కూడా బకాయిల పేరుతో దీన్ని ఆపడాన్ని ఏ విధంగా చూడాలి? ఎట్టి పరిస్థితి సొంత రాష్ట్రమైనప్పుడు విద్యుత్ సంస్థలు ఉంటున్నాయి. ఆ విద్యుత్ సంస్థలు ఇతరులకు ప్రజలకు కరెంట్ అమ్మినప్పుడు వాళ్ళ నుండి డబ్బులు వసూలు చేస్తే ఆ యూనిట్ కి గింత అని. అట్లాంటప్పుడు వీళ్ళు కూడా సింగరేణి సంస్థ నుండి బొగ్గు తీసుకుంటా ఉన్నారు. ఆ బొగ్గుకు ధర చెల్లించాలి కదా. వాళ్ళేమో రేట్లు తీసుకుంటారు. ప్రభుత్వం ఏమో ఉచిత పథకాల కింద సింగరేణి బలిపశువులు చేసి ఉచిత పథకాల కింద కరెంటుని ఇస్తా ఉంటది. తర్వాత ట్రాన్స్కో జెన్కో సంస్థలేమో ప్రజలకు అమ్ముతా ఉంటారు. వాళ్ళ డబ్బులు తీసుకుంటా ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు, లావాదేవీలు కొనసాగిస్తూ ఉంటారు. మరి సింగరేణి సంస్థకు వచ్చినప్పుడు మరి బొగ్గు తీసుకున్నప్పుడు అయితే డబ్బులు ఇవ్వాలి కదా.
శరణ్ గారు, ఇటు మీరు చెప్పినట్టు ఇటు తెలంగాణలోని ఇటు ఆల్రెడీ సింగరేణి లాంటి భారీ బొగ్గు గనులు ఉన్నప్పటికీ కూడా ఇటు ఛత్తీస్గఢ్ నుంచి బొగ్గుని మనం దిగుమతి చేసుకోవాల్సిన కొరత ఎందుకు ఏర్పడుతుంది మనకి? ఎందుకు ఏర్పడుతున్నదంటే రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి దగ్గర గత 12 సంవత్సరాల కాలం నుండి సింగరేణి సంస్థ నుండి ఉచితంగా బొగ్గు తీసుకున్నది, బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు బకాయిలు అడిగిన తర్వాత సింగరేణి సంస్థ కూడా ప్రతి సంవత్సరము 70 మిలియన్ టన్నుల బొగ్గు తీసేది మొన్న 2025-26 సంవత్సరానికి 56 మిలియన్కు తగ్గించింది. అంటే ఆర్థిక సంక్షోభం వల్లనే తగ్గింది. అయితే ఎప్పుడైతే ఈ బొగ్గు సరఫరా మేము మాకు బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యూనియన్ల తరఫున. డిమాండ్ చేసినప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు మళ్ళా ఛత్తీస్గఢ్ నుండి తీసుకుంటా ఉన్నారు. అంటే అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి పైసలు పెట్టి కరెంటు తీసుకుంటున్నారు. అదే డబ్బులు మాత్రము సింగరేణి సంస్థకి ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి వహిస్తా ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్నే ప్రవర్తించింది, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అట్నే ప్రవర్తిస్తా ఉన్నది. ఇవి రెండు పార్టీలు లేవంటి సింగరేణి సంస్థ సర్వనాశనం కావడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఏం చెప్తున్నామంటే ఎస్ఎంఎస్ తరఫున వెంటనే విద్యుత్ సంస్థల నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు చెల్లించండి, యథావిధిగా బొగ్గు సరఫరాను కొనసాగిస్తాం. ఈ పద్ధతి ఉంటే సింగరేణి సంస్థ బతుకుతుంది. తర్వాత విద్యుత్ రంగ సంస్థలు కూడా అవి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు సరఫరాకు అంతరాయం కాకుండా ఏర్పడుతుందని చెప్పి మా హెచ్ఎంఎస్ అభిప్రాయం. అయితే ఛత్తీస్గఢ్ నుంచి మనం దిగుమతి చేసుకునేటప్పుడు ఆల్రెడీ రవాణా ఖర్చులు పెరుగుతాయి. పెరిగిన రవాణా ఖర్చులు కూడా ఇది ప్రజల మీద భారంగానే పడుతుంది. కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఇటు సింగరేణికి సంబంధించి బకాయిలు మాత్రం ఇంకా పూర్తిగా పెండింగ్ లోనే ఉన్నాయంటున్నారు. సో ఏ విధంగా ముందుకు రావాలనుకుంటున్నారు ప్రభుత్వం? ప్రభుత్వం ముందుకు రావాలంటే మేడం ఒక్కటే అమ్మా, రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుండి పవర్ తీసుకునే అటువంటి ఏదైతే ఆ పద్ధతి ఉన్నదో దాన్ని వెంటనే తక్షణమే బంద్ పెట్టాలి. అదే సింగరేణి సంస్థ నుండి గత ఇంతకాలము సింగరేణి సంస్థనే బొగ్గు సరఫరా చేసింది. దానికి సంబంధించిన బకాయిలు చెల్లించుకుంటే నువ్వు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఎక్కువ పెద్ద మొత్తంలో ఖర్చు చేసి కరెంటు దిగుమతి చేసుకునేటువంటి అవసరం తగ్గుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కొద్దిగానన్నా జ్ఞానం ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. రాష్ట్ర మంత్రివర్గానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ కనీసం అవగాహన ఉండాలి కదా. మేము సింగరేణి సంస్థ బకాయిలు అడుగుతేనేమో ఇయ్యరు, కానీ ఛత్తీస్గఢ్ నుండి మాత్రం తీసుకుంటే అదైతే భారం అవుతుంది, ఆర్థిక భారం అవుతుంది. భారం అంతా కూడా ప్రజల మీద పడుతుంది. ఇది అసలు ముఖ్యంగా ఈ బకాయిల సంక్షోభానికి కూడా డిస్కంలు తీవ్ర నష్టంలో ఉన్నాయనే ఒక పాయింట్ కూడా ఉంది. నిజంగానే డిస్కంలో తీవ్ర నష్టాలు ఉండటం వల్లే ఇటు బకాయిలకి సంబంధించి పెండింగ్ పడిందంటారా? డిస్కమ్లు అనేటిది ఎప్పుడు నష్టాలలో ఉండవు. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వము ఉచిత పథకాల కింద తీసుకున్నప్పుడు వాళ్ళకైతే తెలుస్తాయి కదా. ఇప్పుడు విద్యుత్ సంస్థలు విద్యుత్తును ఉత్పత్తి చేసిన తర్వాత ఉచిత పథకాల కింద పంపిస్తా ఉండవు. దానికి రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాలి, విద్యుత్ సంస్థలు కాదు కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కరెంటునంతా కూడా ఉచితంగా వాడుకుంటది. వాడుకున్న తర్వాత డిస్కమ్లు బాగా లాస్ వచ్చినాయి అంటే ఎట్లా? అది మీకు తెలియదా? కాబట్టి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయాలి, వాటికి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. ఇప్పుడు ఎవరి దగ్గరనైతే మీరు బొగ్గు ఏ సంస్థ సింగరేణి సంస్థ దగ్గర బొగ్గు తీసుకున్నప్పుడు బొగ్గు తీసుకున్నందుకు ఆ ధర చెల్లించాలి. ఆ కరెంటు తీసుకున్న తర్వాత ప్రజలకు ఏ విధంగా అనేది మీరు ఆలోచన చేయాలి. అంతేగాని ఇష్టం ఉన్నట్టు ఉత్సాల కింద వాడుకొని దాని తర్వాత సింగరేణికి దగ్గరికి వెళ్ళి బొగ్గు వాడుకొని వాళ్ళకు బకాయిలు పడి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వకుండా మేము డిస్కౌంట్లు బాగా లాస్ లో ఉన్నాయంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేతగాంతనం, అది అవగాహన లేనితనం, అది ఒక ప్లాన్ లేని సిస్టమేటిక్ లేని పద్ధతిగా కొనసాగిస్తాను. అందుకే లాస్ అవుతా ఉన్నది. ఇప్పటికే యాదాద్రిలో ఉన్నటువంటి ఒక యూనిట్ లో ఉత్పత్తి ఆగిపోయింది. అదేవిధంగా కేటీపీపీలో కూడా 500 యూనిట్ కి దానికి సంబంధించి తాళం వేశారంటున్నారు. సో ఇంకా బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా మరింత ఈ కొరత అనేది ఇంకాస్త ఎక్కువ కాబోతుందంటారా? పక్కా ఎక్కువ కాబోతున్నది. ఎందుకంటే ఇన్ని రోజులు సింగరేణి సంస్థ కూడా ఎంతకాలం భరిస్తుందమ్మా. సింగరేణి సంస్థ గత 12, 13, 14 సంవత్సరాల నుండి బొగ్గు సరఫరా నిరంతరంగా సరఫరా చేస్తూనే ఉన్నది. కానీ ఒక్క దమిడి రూపాయి కూడా సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ విద్యుత్ సంస్థ నుండి రాలే. అట్లాంటప్పుడు సింగరేణి సంస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి బొగ్గు సరఫరా చేయలేకపోతున్నాయి. దాని మూలంగా ఇప్పుడు ఈ విద్యుత్ సంస్థలన్నీ కూడా తప్పకుండా అవి మూతబడి తాళాలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కారణము రేవంత్ రెడ్డి గారి సర్కారే, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఖచ్చితంగా.
ఇప్పటికైనా వాళ్ళు ఆలోచన చేసి ఇటు విద్యుత్ రంగ ఓకే శ్రవణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అందుబాటులోకి వచ్చారు. ఈశ్వర్ గారు నమస్కారం అండి. ఈశ్వర్ గారు వినిపిస్తుందండి ఆడియో? వినిపిస్తుంది. నమస్తే అమ్మా. సో ఈశ్వర్ గారు, ఇటు సింగరేణికి సంబంధించి బొగ్గు సప్లై అనేది కొరత కనిపిస్తుంది. సో దానికి సంబంధించి భారీ బకాయిలు ఉండటమే కారణంగా చెప్తున్నారండి. అంటే ఒక్క భారీ బకాయిలే కాకుండా బొగ్గు సంస్థ సింగరేణి సంస్థ సర్వనాశనం కావడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి. అందులో అనేక కుంభకోణాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఓబీకి సంబంధించినటువంటి కుంభకోణాలతో పాటు అందులో వాడేటువంటి డేటోనేటర్స్ కుంభకోణంతో పాటు సోలార్ కుంభకోణంతో పాటు అదేవిధంగా బొగ్గు నిల్వలు ఏవైతే ఉన్నాయో 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలని ఒకవైపు చెబుతూనే ఫిజికల్ గా ఎంక్వైరీ చేస్తే 40 లక్షలు కాదు కదా, అసలు ఎక్కడ కూడా బొగ్గు లేనటువంటి పరిస్థితి, సగానికి కూడా కనీసం ఉండనటువంటి పరిస్థితి ఏమో సింగరేణిలో ఉన్నది. ఓదికేమో ఈ వీళ్ళు వచ్చినప్పటి నుంచి దాదాపుగా 20-25 వేల కోట్ల రూపాయలు అదనంగా మళ్ళీ వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు ఉన్నాయి. ప్రతి నెల ఓడితోటి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇలా సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్నది. కానీ గొప్పల కోసం ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడం వల్ల, మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడం వల్ల సింగరేణి సంస్థ సర్వనాశనానికి ఈ రోజు కంకణం కట్టుకున్నారు. అందుకే మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘంగా ఆ సంస్థ పరిరక్షణ జరగాలని, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అన్ని సౌకర్యాలు ఉండాలని, గతంలో సింగరేణి సంస్థ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు చూపినటువంటి సంస్థ మునిగిపోతుంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీగా కావచ్చు, బొగ్గు కాని కార్మిక సంఘం కావచ్చు, మేము చూడలేకనే ఇవన్నీ కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో ఇవన్నీ బయట పెట్టడం జరిగింది. మరి వాటికి సమాధానం లేదు. తర్వాత కళ్ళకు గట్టినట్టుగా కుంభకోణాలు కనబడుతున్నాయి. ఎక్సెస్ టెండర్స్ పోయినారు. 2024 మే తర్వాత వచ్చిన ప్రతి టెండర్ ఎక్సెస్ ఉన్నది. దీనికి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎదురు దాడి చేస్తున్నారు తప్ప ఎవరి దగ్గర కూడా సరైనటువంటి సమాధానం లేదు. మేము ఇప్పటికీ అందుకే హరీష్ రావు గారు కానీ మేము పార్టీ పరంగా కూడా సిబిఐ ఎంక్వైరీ జరిపించాలనే డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఈశ్వర్ గారు, ఇటు తెలంగాణలోనే ఈ సింగరేణి లాంటి భారీ బొగ్గు గనులు ఉన్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ నుంచే బొగ్గును తెచ్చుకుంటున్నారు. దానివల్ల అధిక భారం కూడా పడుతుంది. అయినా సరే ఇటు బకాయిలు పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి ఇటు బొగ్గుని తెప్పిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇది ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు? అంటే అనాలోచిత విధానాల వల్లనే ఈ రకమైనటువంటి సమస్యకు ఇబ్బంది జరుగుతా ఉన్నది. ఇక్కడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా పవర్ ప్రాజెక్ట్స్ మూతపడే పరిస్థితికి వచ్చింది అని అంటే వీళ్ళ పనికిమాలిన తనం వల్ల, వీళ్ళ చేతగాని తనం వల్లనే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీని మీద కూడా ప్రభుత్వం కనీసమైనటువంటి అవగాహన లేకుండా సంస్థను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకు అవే చెప్తున్నాయి. కాబట్టి రానున్న కాలంలో కూడా తప్పకుండా ఈ సంస్థ పరిరక్షణ జరగాలి. అదే విధంగా ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికే ఒక ఆర్థిక వనరు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. దీన్ని విస్మరించి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది మాత్రం మంచిది కాదు అని కూడా నేను చెప్తా ఉన్నాను. అందుకే మరి ముఖ్యమంత్రికి బాధ్యత ఉన్నది. దీనికి సంబంధించిన మంత్రులకు, ఎవరైతే మినరల్ డెవలప్మెంట్ ఎవరైతే చూస్తున్నారో ఆ మంత్రులకు బాధ్యత ఉన్నది. వాళ్లకు కనీసమైనటువంటి అవగాహన ఉండి దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని కూడా మేము పార్టీ పరంగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అది జరగాలి. లేదంటే సంస్థ మనగడనే ప్రశ్నార్థకం అవుతుంది. ఈశ్వర్ గారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ యాదాద్రి కావచ్చు, అదేవిధంగా ఈ కేటీపీపీ కావచ్చు, ఇవి కూడా ఇప్పుడు తాళం పడి అక్కడ ఆపేసిన సిచ్యువేషన్ కనిపిస్తుందంటే ఇది ఏ విధంగా చూడాలి? అదే అంటున్నా, వీళ్ళు ఒకవైపు ఏమో 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నది బొగ్గు అని చెప్తారు. తర్వాత పవర్ ప్రాజెక్టులకు బొగ్గు సప్లై చేయలేక ఈ రోజు తాళాలు పడేటువంటి, మూతపడేటువంటి పరిస్థితి ఒకటి కనబడుతుంది. మరి ఈ సింగరేణి సంస్థ అధికారులు చెప్తున్నటువంటి వాళ్ళ వెబ్సైట్ లో చూపిస్తున్నటువంటి విధానం ప్రకారమే 40 లక్షల మెట్రిక్ టన్నుల కోలు నిల్వలున్నాయని చెప్తున్నారు. మరి ఎందుకు సరఫరా చేస్తలేరు? ప్రభుత్వం జవాబు చెప్పాలి దీనికి. ఈశ్వర్ గారు, అయితే దీనికి విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే నాణ్యమైనటువంటి బొగ్గు కావాలి. నాణ్యమైనటువంటి బొగ్గు ఇటు సింగరేణి నుంచి రావట్లేదు అనే ఒక పాయింట్ ని కూడా ఇటు జెన్కో చెప్తుంది. సో నిజంగానే సింగరేణి నుంచి నాణ్యమైన వాళ్ళకి కావాల్సినటువంటి బొగ్గు ఉత్పత్తి జరగటం లేదా?
అట్లేం కాదు, అనేక సంవత్సరాల నుంచి సింగరేణి బొగ్గు ద్వారానే ఇక్కడ పవర్ జనరేట్ అవుతున్న సంగతి మనకు తెలుసు. ఇయ్యాల నాణ్యమైన బొగ్గు కావాలి, దానికి కావాల్సినటువంటి ఏదైతే ఆ వాల్యూస్ ఉన్నటువంటి కోల్ కావాలనో అది సప్లై చేయడం వల్లనే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా సప్లై చేస్తున్నది సింగరేణి కంపెనీ. ఈ రోజు అది నాణ్యమైనది కాదని వీళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు? ఇవన్నిటిపైన పూర్తిగా అవగాహన ప్రభుత్వానికి ఉండి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ సంస్థ ఈ రోజు ఇంత అస్తవ్యస్తంగా తయారైందని చెప్పొచ్చు మనం. అయితే ఈ G8 G9 అనేది సార్ బొగ్గుకి సంబంధించి కూడా నాణ్యత కావాలి, అది కావాలంటే బయట నుంచి కూడా తీసుకురావటానికి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా ఇటు జెన్కో అడుగుతుంది. ఒకవేళ బయట నుంచి కనుక తీసుకొస్తే అది మన దగ్గర ఉన్నటువంటి సింగరేణికి ఇంకాస్త బకాయిలు పడిన దాన్ని ఇది కంప్లీట్ చేయకుండా బయట నుంచి తెచ్చుకోవడం అంటే ఇది ఇంకాస్త పూర్తిగా కూరుకుపోతున్నట్టే కదా. 100% మీరు అన్నట్టు వేరే ప్రాంతాల నుంచి కనుక బొగ్గు తీసుకురావడానికి అనుమతి ఇచ్చినట్టయితే సింగరేణి సంస్థ దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా ఆశ పెట్టుకునే అవసరాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సరే వాళ్ళకు ఆ గ్రేడ్ హైయెస్ట్ గ్రేడ్ బొగ్గు అవసరం ఉంటే ఉండవచ్చు, కానీ దాన్ని కలిపి వాడడం వల్ల ఈ సంస్థ బతుకుతుంది తప్ప ఇంకో రకంగా అయితే మాత్రం ఈ సంస్థను కాపాడలేము. ఓకే ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇటు శరణ్య గారు, మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి బొగ్గు గనికి సంబంధించి నిల్వలు కూడా కొంతవరకు కావాలి, నిల్వలు కూడా కొంతవరకు ఉంచాలి అన్నారు. సో దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి రాజురెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు. రాజురెడ్డి గారు నమస్కారం అండి. ఉండాలి, భేదాలు ఉండొద్దు అనేటువంటిది. ఉదాహరణకు చూసినట్లయితే మన చిల్క శ్రీనివాస్ సార్ గారే నష్టపోయినరు. ఏదైతే IIT IIM కోసము ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చే దాంట్లో వాళ్ళ అబ్బాయికి కూడా మరి సో ఇప్పుడు మనం చూస్తున్నట్టు దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో బొగ్గు కొరత ఏర్పడింది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లోని ఈ జెన్కో కేంద్రాలు కూడా ఈ బొగ్గు కొరత ప్రభావం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు నిల్వలు లేకపోవడం, తగినంత నిల్వలు లేకపోవడం మన దగ్గర. అదేవిధంగా తెలంగాణ జెన్కో ఇటీవల కొన్ని థర్మల్ విద్యుత్ యూనిట్లను కూడా మూసివేయాల్సి వచ్చింది. ఇటు యాదాద్రిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యాదాద్రిలో ఒక యూనిట్ లో ఉత్పత్తి నిలిపివేశారు. అదేవిధంగా KTPBలో కూడా మొత్తం 500 మెగావాట్ల యూనిట్ కి అయితే తాళం పడింది. ఇటు సింగరేణికి భారీ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలతోనే ఇటు బొగ్గు సరఫరా తగ్గిపోతుంది. ఇటు జెన్కోపై కూడా 20,000 కోట్లకు పైగానే బకాయిల భారం పడింది. ఇప్పుడు మరోవైపు చూసుకుంటే ఈ కొరతను నివారించడానికి కోల్ ఇండియా లిమిటెడ్ కూడా భారీగా ఈ బఫర్ నిల్వలను ఏర్పాటు చేసినట్లుగా అయితే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చెబుతోంది. అయినప్పటికీ కూడా డిమాండ్ కి తగినట్లుగా కూడా సరఫరా అందక స్థానికంగా అయితే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటు బొగ్గు కొరత కేసులు కారణాలు ఏంటి? బకాయిలే కారణమా, లేకపోతే ఎటువంటి కారణాలు ఉన్నాయి? అదేవిధంగా బొగ్గు కొరత కారణంగా ఇంకా రాబోయే కాలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోబోతుంది. అసలు దేశంలో మరోసారి అంధకారం తప్పదా? ఒకవేళ ఉంటే ఇటు బొగ్గు కొరతకి సంబంధించి దాన్ని మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేయడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం, ఎటువంటి ఆలోచనలు చేయాలి? సొంత గని ఉన్నటువంటి సింగరేణిని కాకుండా ఇటు తెలంగాణ కూడా ఇటు ఛత్తీస్గఢ్ నుంచి బొగ్గు నిల్వల్ని తీసుకొస్తుందని చెప్తున్నారు. దానివల్ల కూడా ప్రజల మీద భారం పడే అవకాశం ఉంది. సరైన నిల్వలు లేకుండా కూడా ఇప్పటి వరకు కూడా ఆలస్యం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ అనేది మరి రాబోయే కాలంలో ఇంకా మరింత టఫ్ గా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు అందుబాటులో ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు నమస్కారం అండి. కౌశిక్ గారు, ఇటు సింగరేణిలో బొగ్గుకి సంబంధించి భారీ బకాయిలు ఉన్నాయి, దాని వల్లే బొగ్గు కొరత ఏర్పడుతుంది, బకాయిలు తిరిగి చెల్లించాలంటూ కూడా అడుగుతున్నారు. సో ఇంత భారీ బకాయిలు కూడా ఇంతవరకు కూడా పెండింగ్ వాళ్ళకు ఉన్నాయి, రావట్లేదు అనేదైతే వాళ్ళ వాదనండి. దీనికి కారణం మేడం, మన్నోకేమో బొగ్గు పక్కదారి పట్టింది, బొగ్గును దోసుకుపోయారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కథనం వాళ్ళింది. బొగ్గు సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి, ఎవరు తీసుకోపోలేదు, మొత్తం ఏడిపోలేదు చెప్పి అయిన తర్వాత ఇప్పుడేమో ఆ బకాయిలు అని అంటారు. బకాయిలు పెట్టింది ఎవరు? మేము కాదు కదా. యాదాద్రి భద్రాద్రి కావచ్చు పవర్ ప్లాంట్లకు బొగ్గును సప్లై చేసి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు
సంబంధించినటువంటి బిల్లులు చెల్లించడం, దానిలో సింగరేణికి సంబంధించినటువంటి చాలా బకాయిలు కూడా ఉన్నమాట వాస్తవం. దానిలో భాగంగా సింగరేణికి సంబంధించినటువంటి ఒక్కొక్క సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే మొన్నటి ఒక ప్రమాద బీమను, ఉద్యోగులకు సంబంధించిన ప్రమాణ బీమను కావచ్చు, పిఆర్సీ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, తర్వాత నైనీ బ్లాక్ విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతున్న నైనీ బ్లాక్ లో అవినీతి జరిగిందంటే ఆ టెండర్ కూడా రద్దు చేసిన పరిస్థితులు మనం చూస్తాం. సింగరేణిని ఆనాడు రాజకీయ అవసరాల కోసం కావచ్చు అవినీతికి వాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాజకీయ అవసరాలకు వాడుకోకుండా సింగరేణి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీస్ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే చూసి ఓరలేక రకరకాల విమర్శ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇటు కౌశిక్ గారు, అంటే విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు చెల్లింపులు కూడా సకాలంలో జరగాలి, చెల్లింపులు సకాలంలో జరగకపోవటం వల్లే కొరత ఏర్పడింది, బకాయిలు అనేవి పెండింగ్ లో ఉన్నాయంటూ కూడా చెప్తున్నారండి. ఆ బకాయిలు మేము కారణం కాదు మేడం, బీఆర్ఎస్ పార్టీ ఒక్క బకాయి పెట్టిపోలేదు. పోతూ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడం కూడా పోయారు. అందులో సింగరేణి ఉన్నది, అదే కాకుండా ఆరోగ్యశ్రీ నిధులు ఉన్నాయి, ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, అదే కాకుండా విద్యార్థి రియంబర్స్మెంట్ ఉంది, యాదవులకు 2 విడత గొర్రె లేకుండా 1000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఉన్నాయి, సర్పంచ్ సంబంధించిన నిధులు ఉన్నాయి. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వకుండా ఓన్లీ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణను అప్పు చేసి పప్పు కూడు తిని తెలంగాణ నిండా ముంచుడు కేసీఆర్ గారు. ఇవన్నీ సరిదిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి నిన్న 2,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి అంతకుముందు 2,000 కోట్ల రూపాయలు చేశారు. అదే కాకుండా రియంబర్స్మెంట్ కూడా 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఖర్చు తక్కువ చేసుకుని అదే ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఏ అంశం లేకనే బీఆర్ఎస్ పార్టీ సింగరేణిలో ఒకసారి ఏమో బొగ్గు పోయిందని, ఇంకోసారి ఏమో సింగరేణిలో నైనీ బ్లాక్ లో అవినీతి జరిగిందని, ఇంకోసారి ఏమో సైట్ విజిట్ పెట్టిందని రకరకాలుగా ఆరోపణ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కౌశిక్ గారు, ఇటు మనకి ఆల్రెడీ గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో బొగ్గు కొరత వస్తుందని ముందుగానే ఆలోచించి దానికి తగ్గట్టుగా కూడా ఇటు ప్రణాళికలు చేయాలి, కానీ అటువంటి ప్రణాళికలు చేయలేదు అనేది కూడా వస్తుంది. మేడం, బొగ్గు సంబంధించి ఎక్కడా ఇబ్బంది లేదు. బొగ్గు సమృద్ధిగా ఉన్నది. బొగ్గు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అదే కాకుండా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బొగ్గుకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి సింగరేణి అనేది లాభాల బాటలో తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ సంబంధించినటువంటి కొత్త హాస్పిటల్ నిర్మాణం కూడా జరిగింది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ప్రమాద బీమాను కూడా ఏర్పాటు చేశారు. కారుణ్య నియామకాలు జరిగినాయి, టీఆర్సీ ఇచ్చినాం, అదే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ జరుగుతా ఉంది, నైనీ బ్లాక్ విస్తరణ కూడా జరుగుతా ఉంది. మరి కౌశిక్ గారు, మీరు ఇటు షార్టేజ్ లేదు అన్నప్పుడు మరి ఇటువంటి కొన్ని థర్మల్ విద్యుత్ యూనిట్ల నుండి ఎందుకు మూసేయాల్సి వచ్చింది? అదేవిధంగా యాదాద్రి కావచ్చు, అదేవిధంగా కేటీపీపీ 500 యూనిట్లు కావచ్చు, ఇవన్నీ ఎందుకు క్లోజ్ చేసేసారు? మేడం, ఇప్పుడు యాదాద్రి సంబంధించి మొదటి యూనిట్ మాత్రం ప్రారంభమైంది, అది పూర్తి కాలేదు కాబట్టి అది జస్ట్ అది రన్ చేసారు. మిగతా యూనిట్ అది పూర్తి అయిన తర్వాత మాత్రమే అది ప్రారంభిస్తారు. ఇంకోటి ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ సీజన్ అయిపోయింది, సమ్మర్ సీజన్ లో ఎక్కువ యూసేజ్ ఉంటది. అదే కాకుండా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ యూసేజ్ ఈ సమ్మర్ లో అయింది. ఎందుకంటే 40 డిగ్రీల వరకు ఎండపోవడంతో అత్యధికంగా ఫ్యాన్లు కావచ్చు, తర్వాత ఇంటి దగ్గర బయటికి పోకుండా ఇంటి దగ్గర ఉండి టీవీలు చూడడం కావచ్చు, ఏసీలు రన్ చేయడంతో ప్రధానంగా అత్యధికంగా యూసేజ్ అన్నమాట వాస్తవం. దానిలో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంత అవసరాల దృష్ట్యా ఏ ప్లాంట్ ఎప్పుడు ప్రారంభించాలి, ఏ విధంగా రన్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి సింగరేణి కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కరెక్ట్ టైంలో నిర్ణయం తీసుకుంటారు. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? అది ఇప్పుడు జెన్కో మీద కూడా 20,000 కోట్లకు బకాయిల భారం ఉంది అంటున్నారు, అది కూడా ఇబ్బందికరంగానే మారుతుంది అంటున్నారు. అట్లాంటివి ఏమైనా అన్ని సెట్ అవుతున్నాయి. జెన్కో అయినా, ట్రాన్స్కో అయినా, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యుత్ సంస్థ అయినా కూడా అన్ని ఖర్చులు తక్కువ చేసుకొని ముందు పోయే ప్రయత్నం జరుగుతాం. అదే ఛత్తీస్గఢ్ నుంచి మన సింగరేణి నుంచి కాకుండా ఇక్కడ సింగరేణి నుంచి నాణ్యమైన బొగ్గు రావట్లేదు అంటూ కూడా వేరే దగ్గర నుంచి బొగ్గుని కొనుగోలు చేయడానికి అనుమతి కావాలంటూ కూడా ఇటు జెన్కో అడుగుతుంది. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా ఛత్తీస్గఢ్ సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, తర్వాత సింగరేణి సంబంధించిన వ్యవహారం కావచ్చు, విద్యుత్ సంస్థ కావచ్చు, సింగరేణి సంస్థ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రాష్ట్ర అవసరాల దృష్ట్యా దానికి ఒక రెగ్యులేషన్ కమిషన్ కూడా కొత్తగా మన రైతుల కోసం ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగితే కూడా ఈఆర్సీ ముందు రైతులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర పార్టీలకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఎలక్ట్రిసిటీ సంబంధించిన రెగ్యులేషన్ కమిషన్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్రంలో ఎంత విద్యుత్ అవసరం ఉంటుంది, ఏ మార్గాల ద్వారా కొనుగోలు చేయాలి, సింగరేణి ద్వారా ఎంత ప్రొడక్షన్ వస్తూ ఉంది, తర్వాత వాటర్ ద్వారా ఎంత ప్రొడక్షన్ వస్తూ ఉంది, తర్వాత సోలార్ ద్వారా ఎంత వస్తూ ఉంది, తర్వాత హెయిర్ ద్వారా ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అనవసరంగా దాన్ని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎక్కడ కూడా
చాలా ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. రైట్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇటు మనం చూస్తున్నాం సింగరేణిలో బొగ్గు గనులకి సంబంధించి బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. అదేవిధంగా 2 యాదాద్రి కావచ్చు, అదేవిధంగా కేటీపీపీ 500 యూనిట్స్ ది కావచ్చు, దానికి తాళం పడింది. బొగ్గు కొరత పూర్తిగా ఏర్పడబోతుంది. తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ జెన్కో కేంద్రాలు కూడా బొగ్గు కొరత ప్రభావం మనకి ఇక మీదట భారీగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్.